సహోదరులు, భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ 12:29. దేవుని కొరకు మనం ఏమి చేసినానో అది ఆశీర్వదింపబడినదైతే శాశ్వత కాలము నిలిచి ఉండునని దేవుని సేవకులముగా మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనవలెను. మనము చేయనది యావత్తు పరిశోధింపబడవలసి ఉన్నది, పరీక్షింపబడి రుజువు చేయబడవలసి ఉన్నది. మన సహ పనివాని కండ్ల ఎదుట ఇది చాలా సమ్మతముగాను బాగుగాను కనపడవచ్చును. అయితే చివరకు దేవుడు తన స్వంత రీతిని పరీక్షించనై ఉన్నాడు. అందుచేతనే మన నేత్రములు వర్తమాన కాలముపై కాక భవిష్యత్తుపై నుంచుకొనవలెను. లండన్లోని ఒక వంతెనను నిర్మించిన సర్ క్రిస్టఫర్ రెన్ అను పేరుగాంచిన ఒక నిపుణుడైన ఇంజనీరు నా తలంపునకు వచ్చుచున్నాడు. ఇతడే సెయింట్ పాల్ కెథీడ్రల్ను కట్టిన వ్యక్తి. థేమ్స్ నదిపై కట్టబడిన ప్రఖ్యాతిగాంచిన వాటర్లూ బ్రిడ్జి కట్టబడినప్పుడు ఇది చాలా గొప్ప వంతెన. ప్రపంచపు మొదటి యుద్ధ సమయంలో జర్మనులు థేమ్స్ నదిలో బాంబును వేసిరి. ఆ వంతెన యొక్క ఒక స్తంభము లోపలకు కృంగినది. లండన్ కౌంటీ కౌన్సిల్ వారు ఆ వంతెన మరమ్మతులకు గాను ఏటేటా 20,000 పౌండ్లను ఖర్చు చేయవలసి వచ్చినది. అమెరికన్ వారి వలె గాక బ్రిటిష్ వారు పురాతన భవనముల పట్ల చాలా శ్రద్ధ చూపించెదరు. అమెరికనులకైతే ఒక బుల్డోజర్ను తెచ్చి దానిని వెంటనే పడగొట్టెదరు. ఆ వంతెన మరమ్మతులకు ఖర్చు ఎక్కువ అవుచున్నందున కొత్త వంతెనను కట్టిరి. ఇంగ్లాండ్ దేశంలోని అన్ని భాగముల నుండి ఇంజనీర్లు ఆ వంతెన యొక్క సరిగానున్న స్తంభములను కాదు గాని కృంగిపోవచ్చున్న స్తంభమును చూచి పరిశీలించుటకు వచ్చిరి. ఒక వంతెన నిర్మించినప్పుడు పొడవైన దూలములను నది గర్భంలోనికి దింపుదురు. ప్రతి దూలము ఇతర దూలములతో సరి సమానముగా ఉండవలెను. వారు ఆ వంతెన యొక్క పైభాగమును ఎత్తి చూడగా అది కృంగిన స్తంభము యొక్క దూలములలో ఒకదాని యొక్క కొలతలు సరిగా లేనట్లు కనుగొనిరి. దీని పొడవు ఇతర దూలములతో సరిగా లేక 1/4 అంగుళముల తేడాగా నుండెను. పర్యవేక్షకులు వంతెన నిర్మించినప్పుడే కొలతలలోని తేడాను సరిగా గమనించలేదు. దీని ఫలితము 100 సంవత్సరములు. ఆ వంతెన గట్టిగా నుండెను, కానీ పరీక్ష వచ్చినప్పుడు ఆ భాగము కృంగెను. దేవుని పనిలో ఇంతే. అనేక సంవత్సరములు దేవుని ఆశీర్వాదములను చూడవచ్చును, అయితే దేవుని పరీక్ష వచ్చినప్పుడు ఏమి సంభవించును?